రోజులు ఏంటండి మా అన్నయ్య తీసుకెళ్లారు 3 రోజులు ఏంటండి ఇంకా క్యాన్సర్ పేషెంట్ ఒంట్లో వాళ్ళు అసలు ఏ రకంగా తీసుకెళ్లారండి మా అమ్మగారిని మా అన్నయ్యని ఈయన కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి బెంగ తగ్గుతుందండి మా అమ్మగారు ప్రతిదానికి ఎదురుంటున్నారు ఆవిడని తీసి వెనకాల మరి అన్నిటికి ముందు ఉంటుంది కదా అమ్మ వెళ్తే ముందు వెళ్తే వెనకాల కొంతమంది వస్తున్నారు అసలు ఏ సెక్షన్ అరెస్ట్ చేసినప్పుడు మాకు అది వారంటీ చూపించారు ఏది చూపించకుండా ఎలాగ అరెస్ట్ చేశారు అడిగి వాళ్ళు లేరండి ఎవరైనా పోనీ ఎదరకొచ్చి అడుగుదంటే ప్రతి ఒక్కరికి ఎంత దారుణం చేస్తారంటే అంత దారుణం చేస్తారండి కోర్టులో వెంటనే అంటే పాలకొల్లు ఇలా మీటింగ్స్ ఇలా కూర్చుందంటండి మాత్రం పెట్టారంటే కూర్చున్నప్పటికీ పోలీస్ సమంతంగా వచ్చేసి అరెస్ట్ చేశారు వెనకాల ఆడవాళ్ళందరూ అసలు ఎందుకు చెప్తున్నారు ఆవిడ ఏంటంటే ఆవిడ రోడ్డు మీద ఆపినప్పుడు ధర్నా చేసినప్పుడు కాదు బిల్డింగ్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు అది గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదండి అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటండి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారో నేను వెనకాల అడుగుతుంటే ఆవిడ మీద కేసులు ఉన్నాయేమో అర్జెంట్గా రావాలనేసి అంటే కోర్టు తీసుకెళ్ళి సంతకం పెట్టించేసంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింటండి చెకప్ చేయించి వెంటనే తీసుకెళ్ళిపోయారంటే జైల్లో పెట్టేశారు ధర్నా చేశారండి లోపల మాత్రం మీ అమ్మగారిని ఎక్కడ తణుకు సబ్ జైల్లో మీ మాత్రం నర్సాపురం జైల్లో ఈయనేమో క్యాన్సర్ పేషెంట్ అండి ఈయనేమో బ్యాంక్ పెట్టేసుకున్నారు కొన్ని కూడా తీసుకెళ్ళాము కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఎందుకంటే సర్లే మేము అవసరమైతే మన గణేష్ శ్రీనివాస్ గారి ద్వారా ఒకసారి అది కూడా నేను చూపిస్తాను కక్ష కట్టేశారండి అదే చూడాలి ఎందుకంటే బెయిల్కి వాళ్ళు పెట్టారు పెట్టిన దాంట్లో ఎవరైనా ఎదరకొద్దండి మా మీద కేసులు ఉన్నాయన్న వాళ్ళు అసలు ఏం చేశారని అసలు ఏ రకంగా కేసులు పెట్టేసి అన్ని మాట్లాడుకున్న తర్వాత నిన్న కలెక్టర్ని ఎస్పీని కూడా కలిసాము కలిసిన తర్వాత మళ్ళీ జగన్ గారికి కూడా వివరంగా అంతా చెప్పాము అవసరమైతే దీని తరఫున ఆయన కూడా వచ్చి మీ తరఫున పోరాటం చేయడానికి మీరేం భయపడొద్దు ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మన గ్రామం వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకుంటారు కానీ వివరంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆయన తరఫునే మన పార్థసాయి గారు మాజీ మంత్రి గారు మా మోపిదేవి వెంకటరమణ గారు మన మొత్తం అందరం కూడా ఈరోజు వచ్చింది ఇప్పుడు జగన్ గారి ప్రతినిధులు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికైనా మేము ఎందుకు ఏంటంటే సరే ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి ఏదైనా సర్దుబాటు కెమెరా ఒక అక్కడ నర్సాపురం వేరే ఏదైనా కడతారు ఆపేసేస్తారు ఒక తర్వాత మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత సీఎం గారు ప్రెస్టేజ్ గా తీసుకున్నారు ఏమైనా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి సీఎం గారు ప్రెస్టేజ్ గా తీసుకుని ఈ ఫ్యాక్టరీ ఇక్కడే కడతామని వెళ్తారు మా భర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు మా భర్తలు ఈ రోజు మా ఇంటికి వచ్చారు 30 రోజులు అయింది సార్ మాకు 30 రోజుల నుంచి 144 సెక్షన్ కొనసాగుతుంది మీ ఆయన ఉన్నాడమ్మా లేకపోతే కనుక మీ నాన్నగారు ఉన్నాడు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు తీసి చేస్తున్నారండి 24 బయట కేసులు భయపడి బయట అరెస్ట్ చేసిన వాళ్ళండి 100 మందిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది 6 కేసులు మాత్రం 100 మంది దాకా పెట్టారు ఈ ఊర్లోనే ఎవరైతే దాంట్లో లక్షలు వాళ్ళందరూ అయ్యా ఈ యొక్క ఫుట్బాల్ విషయంలో కొంతమంది రకరకాల
చెప్పు కారణం చేస్తున్న వల్ల అందరూ కూడా గతంలో 2 సార్లు మనం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పానో నువ్వు కూడా స్పష్టంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రాంతాల్లో పోలీసుకి సంబంధించి పెడుతున్న ఇబ్బందులు అన్నీ మనం చెప్పుకున్నాయి. మళ్ళీ అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పుకోగల జరుగుతున్న విషయంలో గ్రామంలో 144 సెక్షన్ ఎత్తేయాలి, పోలీసులు వేధింపులు ఆపేయాలని చెప్పేసి మేము మన పార్టీ తరఫున మనం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరైనా నేనైనా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, మన వాళ్ళకి ఉదాహరణ చెప్పాను, ఎవరినో పోలీసులు చేయి పట్టి పక్కన అయితే బాధపడవు, గుండెలు వచ్చి చేస్తే బాధపడతాం. నేను కాదు మొన్న మధు అన్నాయి, ఎవరైనా సిపిఎం పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్టరీకి అనుకూలమైన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే వ్యతిరేకమైన వ్యక్తి అవ్వచ్చు. ఆయన వచ్చినప్పుడు పోలీసులు ఆయన పీకిన పేరు ఫెస్టివల్స్ మీద తండ్రి మాట్లాడారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ పోలీసులు ఏదైతే ఉందో 144 సెక్షన్ ఎత్తేయాలి. ప్రజలు ఇక్కడ జీవన విధానం స్వేచ్ఛగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ గ్రామం అంటే నాకు చాలా అనుకున్నాను. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా ఒక పెద్దల కంటే ఉంటాయి, ఒక పెద్దల కంటే మీరందరూ కూడా పెద్దల కంటే సంవత్సరాలు అంత గొప్ప గ్రామం అయితే మనకు చాలా బాగా ఉండదు, ఆనందంలాగా కలిసి ఉండేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒకసారి ఆ గ్రామంలోకి ఈ పరిస్థితి అన్ని కూడా తెలుసుకోండి, అక్కడ ఉన్న ప్రజలు అంతరాభిప్రాయాలు కూడా తెలుసుకుని నాకు నేను నివేదిక ఇవ్వడం చెప్పి మన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరావు గారిని, అలాగే పాస్టర్ గారిని, మన మాజీ మంత్రి ఆయన కూడా ఇద్దరిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. మీరు చెప్పినవన్నీ కూడా మేము అలాగే మా పాస్టర్ గారు కానీ మోపిదేవి వెంకటరావు గారు కానీ ఇద్దరు కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారు. మీరు దీని గురించి ఏమి ఆందోళన చెందవలసిన పని లేదు. మేము ఒకరికి అనుకున్నాం, ఒకరికి వ్యతిరేకమని కాదు, ప్రజల తరఫున మాత్రం ఉంటాం. అంటే మేము ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళాము, మా వెనకాల ఆడవాళ్ళ ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం మొదలయ్యి దాదాపుగా అంటే మాకు తెలిసి అంతకుముందు 2.5 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ 2 నెలల 15 రోజుల నుంచి మా దృష్టికి వచ్చినటువంటి అంశం. సరే, ఇతరత్ర ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు పక్కన పెడితే, నిన్న మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు కూడా పేపర్లో. చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో వాళ్ళతో మేము ఏం మాట్లాడామనేది కూడా మీరు అందులో అంటే మీకు తెలుసా తెలీదా? మీకు అంత నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం అనేది తెలుసు కదా. దానికి ముందు రోజున మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాము భీమవరంలో మన కిరణ్ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో మేము చెప్పిన మాటలు ఏమిటంటే, మేము ఫ్యాక్టరీకి ఈ ఫ్యాక్టరీకి అని కాదు, ఎందుకంటే రాష్ట్రం 2గా విడిపోయింది కాబట్టి కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అది, మన జగన్మోహన్ రెడ్డి గారి విధానం అది. అటువంటిది మనం ఈ గ్రామంలో ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఏంటనేది అది వేరే విషయం. ఎక్కడా కూడా కొత్తగా పరిశ్రమలు రావడానికి ఎవ్వరూ కూడా మాతో పాటు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే కాదు కొత్త రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా కూడా మనం దాన్ని సమర్థిస్తాం తప్ప మనం వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మేము చాలా దూరం మళ్ళీ పోవాలి, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఆయా గ్రామాలకు నష్టపడం కూడా పాటు 2 నిమిషాలు. ఈలోపు నేను నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా అదే అంశం. చెప్తూ మేమేం చెప్తామంటే, ఎక్కడైనా కూడా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టినా కూడా అక్కడ ప్రజలతో మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళ అనుమానాలు ఏదైనా ఉంటే అవి నివృత్తి చేస్తూ అక్కడ ఏ పరిశ్రమ వల్లైనా కాలుష్యం రావటం అనేది సహజం. కాలుష్యం రాకుండా ఏ పరిశ్రమ కూడా పెడతామన్నా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడైనా ఏ చిన్న పరిశ్రమ పెట్టినా కాలుష్యం అనేది వస్తుంది. మనం అడిగేది ఏంటంటే, కాలుష్యం రాకుండా నువ్వు పరిశ్రమ పెట్టవు అని అడిగితే మాత్రం అది మన మనసులో కూడా ఆ పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి లేనట్లే. మనం అడిగేది ఏంటంటే, పరిశ్రమ ద్వారా చాలా కాలుష్యం వస్తుంది అనేది వాస్తవం. మనం అడిగేది ఏంటి, మనమంటే ప్రజల తరఫున ఆ కాలుష్యాన్ని జాగ్రత్తగా మీరు ఆ గ్రామం దాటి బయటికి పంపించడం ఎలా చేస్తారని మాత్రమే మనం
అది చెప్పండి. అది చెప్పి ఆ విధంగా మీరు చేస్తూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేసుకోండి. ఎవరి గ్రామంలో కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరు ఆ విషయాన్ని ప్రజల నిర్మాణాలను వృద్ధి చేయకుండా ప్రజలకు సంబంధించి కూర్చోబెట్టండి. పలానా ప్రాంతంలో మేము ఫ్యాక్టరీ కడుతున్నాం కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే కాలుష్యం ఉందో దానంతా ఈ విధంగా మేము బయటికి తీసుకువస్తామని చెప్పి ప్రజలకు చెప్పండి. చెప్పుతూ కట్టండి తప్ప ప్రజలు మీరైనా వాళ్ళని ఆ పరిస్థితుల్లో మీరున్నప్పుడు మేము అదే చెప్పుకోవాలి కదా. మీరు దౌర్జన్యంతో చేయొద్దు. ఆ ప్రజలకు ఎక్కడైనా అమాయకత్వంతో ఎవరైనా ఏదైనా ఎక్కడో చోట రెచ్చగొట్టేవాళ్ళు ఇంకొకటి ఉంటే గ్రామం ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిమెలిసి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేమే కనుక మీ సోదరులు ఒక్క విషయం మీకు ఆలోచించేయండి. మేమే కనుక రాజకీయం చేయాలి అనుకుంటే విషయాన్ని 2.5 నెలల తర్వాత మేము ఈ గ్రామం వస్తామో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఫ్యాక్టరీ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా శాంతి భద్రతకు సంబంధించి కూడా పరిశ్రమగా మారిపోతా ఉంది. మేము నేను కవిత గారి కూడా చాలా నేను వివరంగా చెప్పా. ఆయన కూడా ఆయన కానీ ఎస్పీ గారు కానీ చాలా వివరంగా ఇక్కడ ఏం జరుగుతుందో అంతా వివరంగా చెప్పాడు. మేము కూడా వారికి చెప్పింది ఏంటంటే ఫ్యాక్టరీ విషయంలో అణచివేత ధోరణులతో కాదు, వారికి సంబంధించి ప్రజలను కూర్చోబెట్టి వారి అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఎంతో కొంత కాలుష్యం వస్తుంది కాబట్టి ఆ కాలుష్యాన్ని మీరు సక్రమంగా సముద్రంలోకి పంపించే విధానాన్ని ఏమిటి అనేది వారికి వివరించిన తర్వాత మీరు ఫ్యాక్టరీ విషయంలో ముందుకు వెళ్ళండి. అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే సహకరించడానికి మేము కూడా సిద్ధమని చెప్పి నిన్న మేము కలెక్టర్ అడిగి చెప్తాము. ఈ మధ్యలో మేము చెప్పేది ఈ మధ్యలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉదయ వార్తాపత్రికల ద్వారా మేము తెలుసుకుంటా ఉన్నాం. అక్కడికి వెళ్ళి వాస్తవాలంటే తెలుసుకోండి, ప్రజలకు సంబంధించి వారు ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు, ఫ్యాక్టరీ విషయంలో వారి ఆలోచనలు ఏంటో తెలుసుకోండి అని చెప్పి మమ్మల్ని నేను అధ్యక్షుడిగా ఎప్పటి నుంచో మీకు మీ మధ్య ఉన్నా. అలాగే గణేష్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రసాద్ రావు గారు ఉన్నారు, పార్టీ పెద్దలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు, మాజీ మంత్రులు పార్థసారథి గారు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ గారు, ఇద్దరినీ కూడా ఇక్కడ పరిస్థితులు మీతో మాట్లాడమని వీళ్ళందరూ వచ్చింది కూడా కొంతమంది ఫ్యాక్టరీ కావాలనొచ్చు, కొంతమంది ఫ్యాక్టరీ వద్దనొచ్చు. ఇవన్నీ కూడా ఏమిటనేది మేమందరం కూడా తెలుసుకుని పార్టీ విధానం మీద ఉన్నట్టు మీకు చెప్తాను. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరు కూడా దీనికి నుంచి విషయాన్ని ఊరికి సంబంధించి దీన్ని పెద్ద విషయం కింద మీరు రెండుగా తీర్చే పని చేయొద్దు. మనమందరం కూడా కలిసి పని చేసుకోవాల్సినట్టు రావడం. రేపొద్దున ఈ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత ఉన్న తర్వాత మనమందరం కూడా మళ్ళీ కలిసి వెళ్ళవలసినట్టు రావడం. కాబట్టి మేము ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సవివరంగా మేము అన్ని కూడా చెప్తాం. తర్వాత మీ నాయకుడు గణేష్ శ్రీనివాస్ గారి మీద మధ్య కూర్చుని మీకు సంబంధించి మీకు ఏదన్నా విషయాలు ఉంటే మీతో మాట్లాడతారు. కాబట్టి దయచేసి దీనికి సంబంధించి మేము వచ్చేటువంటి ఈ విషయాన్ని మీరు మాకు సంబంధించి చాలా వివరంగా మోహన్ గారు కూడా చెప్పారు, మోహన్ గారు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం మాత్రమే కాదు, మహిళలకు సంబంధించి ఏం చెప్పాడు మా నాయకుడు గణేష్ శ్రీనివాస్ గారు కూడా మీతో వచ్చి మాట్లాడతారు. కాబట్టి మీరు చెప్పినటువంటి అభిప్రాయం తప్పకుండా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం. మీరు ఇచ్చినటువంటి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దగ్గరలోనే తుందూరు అనేటువంటి గ్రామంలో గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ను ఒకదాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాలకు అనుమతులు ఇవ్వటం, దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను అపోహలను తొలగించకుండా దౌర్జన్యపూరితంగా ప్రాజెక్టును నిర్మాణం చేపట్టాలని చెప్పి మేనేజ్మెంట్ వారు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. సహజంగా ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడాను ఏదైనా ఒక పరిశ్రమ నెలకొల్పాలన్నప్పుడు సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పొల్యూషన్ సంబంధించినటువంటి అధికారులు గ్రామాలలోకి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇదిగో మీకు ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నాం, ఈ ప్రాజెక్టు నిర్మించడం వలన మీ ప్రాంతాలకు సంబంధించి ఇంత ఉపాధి కల్పిస్తాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఈ ప్రాజెక్టు వలన మీకు ఇంత
ఇంత ఆదాయం ఈ ప్రాంత ప్రజానీకానికి వస్తుంది, ఈ ప్రాజెక్టు వల్ల ఇన్ని ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పేసినటువంటిది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, మేనేజ్మెంట్ది. ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడాను తప్పనిసరి గ్రామ సభలు జరిపి ప్రజాభిప్రాయం తీసుకుని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆ నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది ఆనవాయితీ, సాంప్రదాయం. కానీ ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా కూడాను ప్రజల యొక్క ఆలోచనతోటి, ప్రజాభిప్రాయంతో మాకు సంబంధం లేదు, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ అన్ని వందల ఎకరాలు మేము దౌర్జన్యంగా ప్రభుత్వ చట్టాలను ఉపయోగించి లాక్కుంటాం, ప్రజలకు మంచి జరిగినా చెడు జరిగినా ప్రభుత్వానికి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేటువంటి మేనేజ్మెంట్కి సంబంధాలు లేవు అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణితోటి ప్రజానీకం మీద, ఉద్యమకారుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఉక్కుపాదం మోపుతూ ప్రశ్నించే వారి మీద కేసులు పెడుతూ ఒక దౌర్జన్యపూర్వమైన వాతావరణంలో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడెక్కడో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని చెప్పిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో రావాలి, కొన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులను అనుగుణంగా పరిశ్రమలు రావాలి అని కోరుకునే దాంట్లో వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కానే కాదు. కానీ ఏ పరిశ్రమ నెలకొల్పాలన్నా, ఏ ప్రాజెక్ట్ రావాలన్నా కూడాను ముందు ప్రజలతో సంప్రదించి ఒక సహృదమైన వాతావరణంలో దాని నిర్మాణం చేపట్టాలనేటువంటిది మేము కోరుతున్నాం. ఇవాళ తొందూరులో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు, ఆక్వా మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దాన్ని. సంతోషం, స్వాగతిస్తాం, దాని మెగా అభ్యంతరం లేదు. కానీ మీరు ఆ ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ ఒక్క గ్రామంలో కూడాను గ్రామ సభలు నిర్వహించలేదనేది ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా తొందూరు, ఆ పక్కనే ఉన్నటువంటి కంసాల బేతపూడి, ఇంకా పక్కనే ఉన్నటువంటి జొన్నల కర్రు గ్రామం, ఈ 3 గ్రామాలతో పాటుగా అటు భీమవరం వైపు కానివ్వండి, ఇటు నరసాపురం వైపు నుంచి కానివ్వండి, సుమారుగా 30 గ్రామాలు వ్యవసాయ పంటలు దెబ్బతింటే అన్నట్టు అపోహ, ఫిషింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనేటువంటి భయము, త్రాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుంది, ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అవుద్ది అనేటువంటి భయము, విపరీతమైన కాలుష్యం రావటం వలన నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కూడాను అనేక రకాలైనటువంటి వ్యాధులతోటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆలోచనలు, భయం ఆ ప్రాంత ప్రజానికి మొత్తం మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఒక్క చూస్తానున్నాం, భీమవరం దగ్గరలో ఉన్నటువంటి భీమవరం డ్రైనేజ్ మొత్తం కూడా పూర్వకాలంలో ఆ కాలంలో మరి చాలామంది పెద్దలు మంచినీళ్లు తాగడమే కాకుండా సాగు కూడా అంతా కూడా చేసేవాళ్ళట. ఆ కాలువ కింద విపరీతమైన పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావటం వలన టోటల్ ఆ కాలువ మొత్తం కూడాను మురుగు డ్రైన్ కింద అధ్వానంగా తయారైన పరిస్థితులు ఉన్నాయి. కళ్ళ ముందు ఆ డ్రైన్ ఉదాహరణ కనిపిస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి రెండో డ్రైన్లు కూడా అదే విధమైన పరిస్థితి ఉత్పన్నం అవుతుందేమో ఈ పరిస్థితి వలన అని చెప్పేసినటువంటి ఆలోచన, భయం ఆ ప్రాంత ప్రజానికి మొత్తం మీద కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని, అనుమానాలను, ఆందోళనను పారద్రోలి ఒక సుహృద్భావమైన వాతావరణంలో పరిశ్రమ నెలకొల్పేదానికి కూడా అందరూ సహకరిస్తారు, దాన్ని ఎవరు కాదనేది లేదు. ఫిబ్రవరి 23వ తారీఖున కొత్తూరు, నర్సాపురం దగ్గర కొత్తూరు, ఐ థింక్ కొల్లూరు ఏదో కొత్తూరు అనేటువంటి గ్రామంలో పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఆ రోజు ఆ మీటింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని పార్టీల నుంచి వచ్చారు, ఇంక్లూడింగ్ అధికార పార్టీకి సంబంధించినటువంటి నరసాపురం శాసనసభ్యులు కూడా ఆ మీటింగ్ రావడం జరిగింది. ఆ రోజు ఆ బహిరంగ వేదిక మీద శాసనసభ్యులుగా ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ ప్రాంత ప్రజల యొక్క అభిష్టానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చెయ్యదు, ప్రజలు కాదు అనుకుంటే ప్రజలకు ఆ ప్రాజెక్టు మీద ఒకరేపరైనటువంటి ఆందోళన ఉన్నాయి కాబట్టి, ప్రజలు వద్దు అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి, అవసరం అనుకుంటే ప్రభుత్వం నేను చర్చించి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు అనుమతులు కూడా నేను రద్దు చేయించానని చెప్పేసి బహిరంగ వేదిక మీద స్పష్టంగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. సాక్షాత్తు ఈ నరసాపురం శాసనసభ్యుడు మాధవనాయుడు గారు. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది, దాన్ని మేము కాదనేది లేదు. కానీ వాళ్ళ గ్రామాల్లోకి వెళితే వైఎస్ఆర్సీపీ తరఫున మా నాయకులందరం కూడా వాళ్ళ గ్రామాల్లోకి వెళితే ఒక భయోందోళన వాతావరణం, ఒక భయోత్పన్నమైన వాతావరణం.
మాట్లాడితే కేసులు సందర్భం ఉన్నా లేకపోయినా కూడాను 144 సెక్షన్ పెట్టి 307లు లేదంటే రకరకాలైన కేసులతోటి మరి చాలామందిని వాళ్ళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు తుందూరులో గ్రామంలో మరి ఒక తండ్రి ఒక పెద్ద ఆయనకి క్యాన్సర్ ఉంటే ఆమె భార్యని ఆయన కొడుకుని కూడా 20 రోజుల నుంచి వాళ్ళ జైల్లో పెట్టి కనీసం వాళ్ళకి బెయిల్ కూడా రానకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. నువ్వు పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు ఒక శాంతియుతమైన వాతావరణంలో పరిశ్రమలు నెలకొల్పాలి, కానీ అలానే భయోందోళన భయోత్పాతాన్ని కల్పించి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం. మనమేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నామా? ఎవరైనా మాట్లాడితే బయట నుంచి ఎవరైనా వస్తే లేదు ఇంట్లో గ్రామాల నుంచి ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోడ్డు మీద రావాలంటే ఆధార్ కార్డు చూపించాలంట. ఈ సాంప్రదాయం ఈ ఆనవాయితీ ఏంటండి అసలు? మనం ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నామా లేదా నిరంకుశమైనటువంటి ప్రభుత్వ పరిపాలనలో ఉన్నామా? ఆధార్ కార్డు చూపించి లేదా రేషన్ కార్డు చూపించి ఓటర్ ఐడెంటిటీ చూపించి రోడ్డు మీద రావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు. మిశ్రమ స్పందనలు ఉన్నాయి దీని మీద. గ్రామానికి ఎక్కడెక్కడ వర్గాలుగా విడగొట్టేశారు మేనేజ్మెంట్ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనతోటి. సో వీటిని పూర్తిగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుకునేది ఒకటే, మేము ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకం కాదు. సెకండ్ థింగ్, గ్రామాలలో ఒక శాంతియుతమైన వాతావరణం కల్పించాలంటే ముందు 144 సెక్షన్ ఎత్తేయండి. గ్రామాల్లో వందల కొద్ది ఏర్పాటు చేసినటువంటి పోలీస్ పికెట్లు మొత్తాన్ని కూడాను విత్డ్రా చేసుకోండి. అన్యాయంగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి అమాయకులైనటువంటి గ్రామ ప్రజల మీద పెట్టినటువంటి 307 కానివ్వండి ఇతర ఏ కేసులైనప్పుడు కూడాను బేషరతుగా ఆ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటే మంచిది. లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేది కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మా నాయకుని యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం కూడా గ్రామాల్లోకి వెళ్ళాం. గ్రామాల పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాం. ఏది జరిగినా కూడా ప్రజలకు మంచి జరగాలనేటువంటి భావంతో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి భయోత్పాతమైన వాతావరణం నుంచి ప్రజలను శాంతియుత వాతావరణంలో తీసుకెళ్ళడానికి ప్రజాభిప్రాయం మేరకు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేదానికి కానివ్వండి, లేదనుకుంటే ఆ శాంతియుత వాతావరణం కల్పించేదానికి కానివ్వండి ప్రభుత్వము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సహకరించాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఈ అక్వా ప్రాజెక్టుకి సంబంధించి ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ప్రభుత్వం యొక్క స్పందన వెంటనే ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ సమస్యల గురించి కానీ లేకపోతే ప్రతిపక్షం చెప్పే విషయాల గురించి కానీ కనీసం పట్టించుకోకుండా వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి ఒక ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజల భావాల్ని గౌరవించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మీరు మొట్టమొదటి నుంచి కూడా చూడండి, ప్రజల మనోభావాల్ని తాకట్టు పెట్టి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. సింగపూర్ కంపెనీల కోసం రాజధానిలో 33,000 ఎకరాలని వాళ్ళకి దారాదత్తం చేశారు. భోగాపురం వెళ్తే అవసరం లేకున్నా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఒక ఎయిర్పోర్ట్కి ఎంత ఉండాలి, ఒక రాజధానికి ఎంత ఉండాలి, లేకపోతే ఒక ఫ్యాక్టరీకి ఎంత ఉండాలి అని చెప్పేసి నియమ నిబంధనలు టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కాదని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారు భూములను చూస్తున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పొల్యూషన్ ద్వారా మా భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి భయాందోళనకు గురవుతున్న ప్రజల్ని కనీసం లేదు మీకు ఎటువంటి సమస్య రాదు, ఇగో మేము ఈ చర్యలు తీసుకుంటాము, పొల్యూషన్ ఒకవేళ ఉంటే అప్పటికి కూడా మీకు ఇష్టం లేకపోతే దీన్ని తరలిస్తామని నమ్మకాన్ని కలిగించాల్సిన ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు సృష్టిందంటే ఇది అప్రజాస్వామిక రాజకీయ ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నిజంగా ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం అయినట్లయితే మీరు పంపించండి. అన్ని గ్రామాలు అడిగాం, తొందూరు గ్రామాలు అడిగాం, పక్కన బేతపొడి అన్ని గ్రామాలకు అడిగాం. మీకేమన్నా ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రామ సభలు ఏమన్నా నిర్వహించారా అని చెప్పేసి అడిగాం. అక్కడ సర్పంచ్ ఎంపీటీసీని కూడా అడిగాం. అంటే గ్రామ సభ అంటే కంపల్సరీగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉండాలి. కనీసం ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికార పక్షం వాళ్ళని పిలుచుకున్నారో మాకు తెలీదు. కానీ గ్రామాల్లో ఎక్కడైతే మీ ప్రాజెక్ట్ వస్తుందో ఆ ప్రాజెక్ట్ ఏరియాలో నిర్వహించాల్సిన గ్రామ సభలు నిర్వహించుకోకుండా మీరు తూతూ మంత్రంగా మండల ఆఫీసులో చేశారంటేనే మీ కుయుక్తులు ఏమిటో
మీరు పెట్టుబడిదారులకి ఏ విధంగా సాష్టాంగం పడుతున్నారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అభిప్రాయం కూడా తెలియజేస్తానికి అవకాశం లేకోకుండా గ్రామాల్లో వందల కొద్దీ పోలీసులు పెట్టి ఏదైనా రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు వస్తే ప్రజలు మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితులను మీరు నెలకొల్పుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మెంబర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ బోర్డు వెంటనే ఇక్కడికి వచ్చి ఇది అసలు ఈ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు యోగ్యమైన ఫ్యాక్టరీయా కాదా, లేదు గ్రామాలకి ఇంత దూరంలో ఉండాలి అనే నిబంధన ఏదైనా ఉందా లేదా, త్రాగునీటి ట్యాంకులకి చెరువులకి పక్కన ఇటువంటి అంటే అమోనియా ఇటువంటి కొంత కెమికల్స్ వాడే ఫ్యాక్టరీస్ త్రాగునీటికి సంబంధించిన చెరువులు పక్కన ఉండొచ్చా లేదా అనేది మెంబర్ సెక్రటరీ ఇక్కడికి వచ్చేసి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేదో తూతూ మంత్రంగా చేసి మీరు ఒక సైడ్ పనులు చేసుకుంటూ పోలీస్ నీడలో ఈ చర్యలు తీసుకెళ్తే మాత్రం ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. మేమేమి వ్యతిరేకం కాదు. మీకు పొల్యూషన్ రాదు, ప్రజలకు ఎటువంటి సమస్య రాదంటే కనుక మేము పూర్తిగా సహకరిస్తాం. భవిష్యత్తు తరాలకి ఎటువంటి నష్టం కలగదని, పశువులకి చేపల చెరువులకి రొయ్యల చెరువులకి ఎటువంటి విఘాతం కలగదని పొల్యూషన్ మూలంగా కనుక మీరు నమ్మకంగా చెప్పగలిగితే ప్రజలకి తప్పకుండా మేము సహకరిస్తాం. మేము ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ మీరు చేస్తున్న విధానం, మీరు రాజధానిలోనే అదే విధానం చేస్తారు, బందర్ పోర్టులోనే అదే విధానం చేస్తారు, మరి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లోనే అదే విధానం చేస్తారు. ఇది మీకు ఒక అలవాటుగా అయిపోయింది. ప్రజల్ని కించపరుస్తూ మీరు అభివృద్ధి పేరు మీద ప్రజల్ని కించపరుస్తూ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా కూడా అబద్ధాలు చెప్తుంది, అన్ని అభూత కల్పనలు చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈనాడు పేపర్ చదవండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తా వచ్చిందో తెలుగుదేశం నాయకులు పచ్చ చొక్కా వాళ్ళు దోచుకుంటానికే ఇసుక పాలసీ అని పెట్టారని ఏదైతే చెప్తా ఉన్నామో ఈరోజు ఈనాడు పక్షిగా సాక్షులు రాస్తే అదేదో మా పేపర్ అన్నట్టు దాన్ని పక్కన పెట్టే ఆలోచన ఉంది ప్రభుత్వానికి. ఈరోజు ఈనాడులో రాసింది ఉచిత ఇసుక అనేది కేవలం నాయకుల జేబులు నింపడానికి తప్పితే ఇది ప్రజలకి ఎటువంటి లాభం చేకూర్చేది కాదు అని చెప్పేసి స్పష్టం చేసింది ఈనాడు. ఇప్పటికైనా సిగ్గుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో ఉద్యమం చేస్తే ఏమీ జరగదు, ఏమీ లేదు, ఊరిని పని పాట లేకుండా చేస్తారంటారు. ఏమండి మీరు రెయిన్ గన్స్ పెడతారా? రెయిన్ గన్స్కి నీళ్ళు అక్కర్లేదా? రెయిన్ గన్స్ నీళ్ళు కావాలి కదండి. ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30-40 ట్యాంకులు నీళ్లు కావాలి రెయిన్ గన్కి. ఏది వేరుశనగ రెయిన్ గన్ ద్వారా తరపడానికి ఎన్ని వేల ఎకరాలకి ఎన్ని లక్షల ట్యాంకులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు చెప్పండి. ఇంత చెవులో పువ్వు పెట్టే ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పటికైనా సిగ్గుంటే ప్రతిపక్షాలు చెప్తున్న విషయాలని మీరు ఆలోచన చేయండి, ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాల్ని మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా ఈ తొందూరులో ఏదైతే మీరు పెట్టదలుచుకున్నారో ఆ ఫ్యాక్టరీ మూలంగా ఒకవేళ భేషజాలకి పోకుండా మీరు వెంటనే ఒకవేళ పొల్యూషన్ ఉండి ప్రజలకు ఇబ్బంది ఉంటుందంటే కనుక దాన్ని షిఫ్ట్ చేస్తానికి ఆలోచన చేయండి. అంతేగాని ప్రజల్లో మీరు విభేదాలు సృష్టించి ఒకళ్ళు కావాలి ఒకళ్ళు వద్దు అని, కావాలన్న వాళ్ళేమో మీరు భుజాన్ని వేసుకుని వద్దన్న వాళ్ళని అణగదొక్కేసే విధానం వద్దు. ఇద్దరు కూడా మీరు ఈరోజు మీకు పబ్బం గడుపుకుని వెళ్ళిపోతారు. రేపు సామరస్య వాతావరణంలో జీవనం కొనసాగించాల్సింది దశాబ్దాల కాలం ప్రకారం ఆ వర్గాలు ఎవరైతే కావాలన్నారో వద్దన్నారో కూడా వాళ్ళంతా కూడా సహజీవనం చేయాల్సింది. మీరు దయచేసి మీ రాజకీయాల ద్వారా గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దని చెప్పేసి మేము మనం చేస్తాం.